రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను డొల్లా బడ్జెట్గా అభివర్ణించారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జనగామ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన బోనస్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, మెగా డిఎస్సి వంటి పథకాలు అమలు కాలేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చినామని చెప్తున్నాడు. 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదని చెప్పేసి అంటే ఎవరు చదువుకోలేదు అనుకుంటాడో, ఎవరికి అర్థం కాదనుకుంటాడో. 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి ప్రతి మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చిండా? ఇవ్వలేదు. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇచ్చిండా? రైతులకు ఇవ్వలే, కౌలు రైతులకు ఇవ్వలే. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తానని ఇచ్చిండా? అదేవిధంగా వరి పంటకు 500 బోనస్ అన్నాడు. వరి పంటకు అంటే ఏ వరి పంటకి ఇస్తా అన్నాడు? దొడ్డు ఓట్లకి ఇస్తా అన్నాడు. ఇలా సన్న ఓట్లకు అని చెప్పేసి తొండి చేసిండు. సన్నాలకి ఇవ్వాల్సిన బోనస్ని ఇప్పటిదాకా కూడా 1200-800 కోట్లు ఇవ్వలే. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు అన్నాడు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం వారికి అని ఇచ్చిండా? అంటే నువ్వు చెప్పిన మహాలక్ష్మిలో 2,500 రాలే, రైతు భరోసాలో 15,000 రాలే, కౌలు రైతులకు రాలే, వ్యవసాయ కూలీలకు రాలే. ఇందిరమ్మ ఇల్లు నువ్వు చెప్పిన విధంగా ఇంటికి ఎవరు ఇంటి జాగా ఇయ్యలే. యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు రాలే. చేయూతలో 4,000 పింఛన్ రాలే. మరి నువ్వు 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసిన అబద్ధాన్ని ఎట్లా చెప్తావు? నువ్వు ఇచ్చిన ఇది అందరికీ మళ్ళీ దానికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతిలో పెట్టుకొని, ఇవన్నీ కూడా మీరు బ్యాంకులో దాచిపెట్టుకోండి, లాకర్లు ఉంటే పెట్టుకోండి, మర్చిపోద్ది. ఇది నేను సంతకం చేసి ఇస్తున్నా, 100 రోజుల లోపల ఇది పట్టుకొని ఇస్తే మీకు పింఛన్ వస్తుంది, రాజీవ్ వికాస్ వస్తుంది, 2,500 వస్తాయి. ఎన్ని మాటలు మాట్లాడిండ్రు? పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు.